దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోరి బిడ్డలకు, చక్కని రీతిలో ఆరాధన నడిపించిన సేవకులకు, అలాగే సంగీతకారులకు, ఇంతవరకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న సేవకులకు నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యవనస్తుల కూడిక యూత్ ఫ్రైడే పాస్టర్ గారు తెలియజేశారు. మరి యొక్క యవనస్తుల కూడికలో మరి దేవుని ప్రేరేపణ బట్టి యవనస్తుల కొరకే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుడు నాకు ప్రేరేపణ మీ ముందు ఉంచడానికి మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండి నా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని మనం చేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యము ఒకసారి మళ్ళా చదువుకుందాము. అల్పులైన వారి ఎదుట కాదు, ముందమ్మ 29. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితేవా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ స్వరూపుడు కఠిన పరలోకపు తండ్రి, నీ నామానికి స్థుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఎదుగో ప్రవ్వ, ఈ దినమున తండ్రి యవనస్తుల కూడికగా ప్రవ్వ మరి నీ మాటలు వివరించడానికి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. నన్ను నీ సిలువ సాటును మరుగుపరిచి మీరు మాత్రమే ప్రత్యక్షపరుచుకున్నామని, నీ ఆత్మ చేత నడిపించమని నీ ప్రియ కుమారుడిను మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నారు నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన జీవితంలో ఒకసారి పోగొట్టుకున్న తర్వాత తిరిగి రానివి, తిరిగి తెచ్చుకోలేనివి 3 ఉన్నాయి. మన జీవితంలో ఒకసారి పోగొట్టుకున్న తర్వాత తిరిగి రానివి, తిరిగి తెచ్చుకోలేనివి 3 ఉన్నాయి. 1 ప్రాణం, 2 సమయం, 3 యవన ప్రాయం లేక యవన కాలం. ప్రాణం అనేది మన చేతిలో లేనిది, మన కంట్రోల్లో లేనిది. జననం మరణం అనేది దేవుని ఆధీనంలో ఉన్నది. మరి 2వది సమయం. సమయం మన చేతిలోనే ఉంటుంది, మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. మన సమయాన్ని ఎలా కాపాడుకోవాలనుకుంటే అలా కాపాడుకోవచ్చు. సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే అనుకున్న పనులు చక్కని సకాలంలో చక్కగా చేసుకోగలుగుతాం. మనం ఒకరోజు పనికి వెళ్ళకపోతే ఆ నెలలో ఆ రోజు ఆ భర్తీని పోడ్చలేదు, ఖాళీగానే ఉండిపోతుంది. అందుకే బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక 4:5 అంటాడు, తీయక్కర్లేదండి. అపొస్తలుడైన పౌలు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సమయము మన చేతిలో ఉంటుంది. ఈరోజు మనం ఫ్రైడే చర్చికి రాకపోతే రేపటి దినాన మరి ఈ వారం మనకు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే 3వది ఏంటి? 1 ప్రాణం, 2 సమయం, 3 యవన ప్రాయం. యవన ప్రాయం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యవన కాలంలో లేక యవన ప్రాయములో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా నిర్ణయించుకుంటే తప్పనిసరిగా సాధించగలుగుతారు. యవన కాలము బాగా చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, ఉన్నతమైన స్థానానికి మనం చేరాలన్నా దృఢ నిశ్చయం కలిగి తన ఆశయాలను నెరవేర్చుకునే వారంగా మనం ఉంటాం. ఎందుకంటే మనకి యవన ప్రాయము, మనకు సమయం ఉంది కనుక. మన పెద్దలు అంటూ ఉంటారు కదా,
యవ్వన కాలములో సంపాదించిన సంపాదన ఉండాలి, యవ్వన కాలంలో పుట్టిన పిల్లలైన ఉండాలి అంటారు. యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు ఉండాలంటారు. అందుకే బైబిల్లో ఉంటుంది కదా ఒక మాట, 127వ దావీదు కీర్తన 4వ వచనములో, యవ్వన కాలమందున పుట్టిన బాలులు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు. ఎందుకంటే బలవంతుడి చేతికి బాణం ఇస్తే తన గురి తప్పదు. ఏ చెట్టును కొట్టాలంటే ఆ చెట్టు కొడతాడు. బలహీనుడి చేతిలో బాణం ఇస్తే, లేక వయసు అయిపోయిన వాడి చేతిలో బాణం ఇస్తే వేయగలడా? ఎందుకు? వాడు దృఢంగా ఉండడు, తర్వాత సరైనటువంటి కనుదృష్టి ఉండదు. అందుకు వయసులో ఉన్నవాడు బలంగా ఉంటాడు, మంచి కనుదృష్టి కలిగి ఉంటాడు, దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు. మన వయసులో ఉన్నప్పుడు మనం కూడా అనుకుని ఉంటాం, నేను చక్కగా చదువుకుని ఉద్యోగం చేయాలి, లేకపోతే నా గురి డాక్టర్ కావాలనో లేకపోతే ఇంజనీరింగ్ కావాలనో ఇలాగ మనం అనుకుని ఉంటాం. కానీ మన పరిస్థితులు అనుకూలత లేక, మన తల్లిదండ్రులు ఆర్థికంగా చదివించుకోలేక, లేక మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనం చదవలేకపోతాం. కానీ మనం వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు, వయసులో పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ మన ఆశ చిగురుస్తుంది. ఏదైనా సరే నా కుమారుడిని ఇంజనీర్ చదివించాలి, ఏదైనా సరే నా కుమార్తెని లేక డాక్టర్ చదివించాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనం యవ్వన కాలంలో ఉన్నాము, యవ్వన కాలంలో వివాహము చేసుకున్నాము. అందుచేత యవ్వన ప్రాయంలో ఉన్నాము కనుక మనం అలా అనుకోవటం సహజం. ఇప్పుడు మా మేనగోడు ఉంది, నాకంటే చాలా చిన్నది, కానీ వయసులో పెళ్లి చేసాం. నాకంటే ముందే వయసులోనే పెళ్లి చేశాను. తనకి చక్కని 3 కుమార్తెలు పుట్టారు. పెద్ద కుమార్తె త్రిబుల్ చదివింది, రెండవ కుమార్తె జార్జియాలో డాక్టర్ చేస్తూ ఉంది. ఎన్నోసార్లు సాక్షి చెప్పింది, అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఏమైనా సరే మా పాపని జార్జియాలో ఉన్నంత కాలము నేను 10 గంటలు కాదు కానీ 12 గంటలైనా పని చేసి ఆ పిల్ల చదువును పూర్తి చేయాల దేవుడు నాకు కొడిస్తా బ్యాటరీ అని అంటూ ఉంటుంది. ఎందుకు? ఆమె యవ్వన కాలంలో ఉంది, యవ్వన కాలంలో పెళ్లి చేసుకుంది, యవ్వన కాలంలో పిల్లలు పుట్టారు. కనుక తనకి ఆ దృఢ నిశ్చయము ఉంది, నా కూతురిని ఏమైనా సరే ఆ చదువు, ఆ డాక్టర్ని పూర్తి చేయగలను అనేటువంటి ఆశ ఉంది. ఇజ్రాయెల్లో ఉన్నవారు కూడా, ఇతర దేశాల్లో ఉన్న పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే మనం ఇతర దేశాలు వచ్చాము, నా పిల్లలు కూడా ఇతర దేశాలు రాకుండా మంచి మంచి చదువులు చదువుకుంటే వాళ్ళు ఇతర దేశాలు నేను చేసే పని కాదు, వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తే మనకి సంతోషమని అందరం అనుకుంటాము. ఎందుకంటే యవ్వన కాలం మందు పుట్టిన బాలులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలము మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఈ కాలమున, యవ్వన కాలమున, బాల్యకాలము కాదు, మిడిల్ ఏజ్ కాదు, లేక వృద్ధాపములను కాదు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాడి అంటే ఏ కాడి? లోకములో కూడా అనేక కాడీలు ఉన్నాయి. యవనులను, యవనస్తులను, యవన ప్రాయంలో ఉన్నటువంటి వారిని ఆకర్షించే కాడులు అనేక రకమైనటువంటివి ఉన్నాయి ఈ లోకంలో. ఆ కాడుల దగ్గరికి ఎక్కువగా యవనస్తులు వెళుతుంటారు. ముఖ్యంగా రాజకీయవేత్తలు, పొలిటీషియన్స్. ఎవరైనా దృఢంగా ఉండి యవనంలో ఉన్నప్పుడు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేనటువంటి వారిని ఎమ్మెల్యేగా ఉన్నవారు, ఎంపీగా ఉన్నవారు ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. బాబు ఏం పని చేస్తున్నావు? ఏమి లేదండి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం, నా దగ్గరికి రా కొంతకాలం పనిచేయి అంటారు. వాడుకుంటారు వాడు యవ్వన కాలాన్ని, ఎందుకు దృఢంగా ఉన్నారని. వీడికి చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడున్నావు? నేను ఎమ్మెల్యే దగ్గర లేక ఎంపీ దగ్గర బాడీ గార్డ్గా ఉన్నాను. కానీ అతను చేసేది రౌడీ సీటర్. అలా వాడుకుంటారు, వాళ్ళు సెటిల్మెంట్స్గా వాడుకుంటూ ఉంటారు. మనందరికీ తెలియని విషయం. మన ఇంటి దగ్గర యవనస్తులు చాలా మంది అలాగా ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర, రాజకీయ వ్యక్తుల దగ్గర వీళ్ళు వయసును, వీళ్ళు దృఢత్వాన్ని, వీళ్ళు యవ్వనాన్ని, వీళ్ళు బలాన్ని వాళ్ళు ఉంటుంటారు. సెటిల్మెంట్కి వాడుకుంటూ ఉంటారు. తీరా ఏదో సెటిల్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పదవులు ఊడిపోతాయి, వాళ్ళు లోపలే ఉంటారు. అలాగే తన జీవితాన్ని, తన యవ్వన కాలాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ మన దేవుడు చెబుతూ ఉన్నాడు, అదే యవ్వన కాలం, అదే యవ్వన ప్రాయములో దేవుని అడుగు జాడల్లో నడుస్తూ, దేవుని కాడిని మోస్తూ, దేవుని కొరకు నిలబడితే ఆయన నిన్ను నన్ను మనందరినీ ఉన్నత స్థానంలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యవ్వన ప్రాయములోనే తన సేవని చేశాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నివసించి 3.5 సంవత్సరాలు అనగా మంచి యవ్వన ప్రాయములో ఆయన దేవుని సేవని చేసి ముగించాడు. ఆయన 12 మంది శిష్యులను కూడా ఎవరిని ఎన్నుకున్నాడండి? యవ్వనుడు ఎన్నుకున్నాడు. యవ్వన ప్రాయములో ఉన్నవాడిని ఎన్నుకున్నాడు. దేవుని సేవ ప్రారంభించడానికి యవ్వన ప్రాయము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులు అయినటువంటి ఆది మానవులు ఆదాము అవ్వలను కూడా మన దేవుడు యవ్వనుడుగా యవనస్తురాలుగా నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే చదువుతారమ్మా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రాయములో నరుని సృష్టించాడు? యవ్వన కాలంలో. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు గాఢ నిద్రను కలగజేసి అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీనిగాను నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తుడైనటువంటి యవనస్తుడిని కూడా యవన కాలంలోనే నిర్మించాడు. తన స్త్రీని కూడా యవనస్తురాలుగానే నిర్మించాడు. దేవుడైన యెహోవా ఆది మానవులైన మన పితరులను కూడా యవనులుగా నిర్మించాను. యవన ప్రాయంలోనే ఎంత ప్రాముఖ్యం ఉన్నదో మనం గ్రహించగలిగితే యవన ప్రాయాన్ని మనం వృధా చేయము. అప్పటిలో అంతర్వేది పాలన నుండి పిఎల్ పరంజ్యోతి గారు యవ్వన కాలంలోనే ఆయన సేవను ప్రారంభించారు. నేను ఎందుకంటే ఆయన హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి ఆయన గురించి బాగా తెలుసు. అప్పటిలో కేరళలో నుండి పిఎం సామ్యూయల్ గారు ఐపీసీ సంఘ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఒక సైకిల్ ఇచ్చారు ఈయనకి. ఎవరికి? పరంజ్యోతి గారికి. ఆ సైకిల్ మీద ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా తిరిగి సేవను చేశారు పరంజ్యోతి గారి అండర్ టీం. మరి సైకిల్ మీద తిరిగిన సేవ సైకిల్ మీదే ఆగిపోలే. సైకిల్ మీద చేసిన సేవ ఫ్లైట్ వరకు వెళ్ళింది. ఫ్లైట్ల వరకు వెళ్ళాడు ఆయన. అమెరికా, యూరప్ దేశాలు, గల్ఫ్ అన్ని దేశాలు తిరిగి వరల్డ్ వైడర్గా పేరు తెచ్చుకున్న గొప్ప ప్రసంగి కూడా అయ్యాడు. అలాగే ఆయన అనంతరము అలా నిలిచిపోలేదు. వాళ్ళ కుటుంబాలు, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు తన ఆస్తుల్లో చదువుకున్నటువంటి ఎవరు అనాథులైనటువంటి వారు ఇప్పుడు బిషప్లు. అది పాస్టర్ రాజబాబు కూడా ఒక ఆయన బాగా తెలుసు. పాస్టర్ బాబ్జీ డేవిడ్ గారు. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన 10th క్లాస్. మన సంఘం కూడా లాస్ట్ 3-4 monthsలో ప్రార్థన చేశాం ఆయన కోసం. ఎందరో బిషప్లు. ఎందుకు? యవన కాలంలో సేవను చేయగలిగితే, యవన కాలంలో మనం ఏదైనా తలబడితే, యవన ప్రాయంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన సేవను ప్రారంభిస్తే తప్పగా దేవుడు మన సేవను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే యవ్వన ప్రాయము అటువంటిది. యవ్వన కాలంలో దృఢంగా ఉంటాము. ఒక ఆశయాన్ని మనం నెరవేర్చాలి అనుకుంటే దేవుడు దానిని ఉదముట్టించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యవనస్తులైనటువంటి ఇప్పుడు మనకు తెలిసినటువంటి వారు ఎడ్వర్డ్ విలియం గారు, విజయ ప్రసాద్ రెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, జెర్మియా గారు, ఇంకా జేమ్స్ గారు, డేరింగ్ డాషింగ్ డైనమిక్ డిబేటర్గా పేరు సంపాదించిన ప్రగడాల ప్రవీణ్ గారు ఎంతగానో సేవను చేసి ఆయన సేవను ముగించి హతసాక్షిగా నిలబడ్డారు. ఆయన జీవించినప్పుడు చేసిన సేవ, లేక ఆయన జీవించినప్పుడు ఆయనకు తెలియని వారు కూడా ఆయన చనిపోయిన తరువాత ఆయన ప్రసంగాలు చూస్తూ ఉన్నారు. అది హతసాక్షికి ఉన్న పవర్, అది యవనస్తుడికి ఉన్న పవర్. యవన కాలంలో చేసిన సేవను దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. యవన ప్రాయం చాలా మంది మనకి యవనస్తులు ఉంటూ ఉన్నారు. యవనస్తులు బైబిల్ స్టైల్లో ఉంటూ ఉన్నారు.
ఒకప్పుడు యవన కాలంలో యవనస్తులు బైబిల్ స్టడీలో బైబిల్ చదవడానికి వచ్చేది కాదు. అంటే వాళ్ళకు చదువు రాక కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. కానీ బైబిల్ వేరు, బయట చదివే నవల్స్ వేరు. కానీ ఈ రోజున ఇప్పుడు మేము ఆ యొక్క ప్రాబ్లం షీట్లో ఒకసారి రాస్తే ఎవరు కూడా నేను చదవను వచ్చేవారు అనడానికి ఎవరు లేరు. ఇంతకు ముందు అలా జరిగేది. ఇప్పుడు నీకు వాక్యము, నీకు పాట, నీకు ఆరాధన అంటే ఎట్టక చేస్తూ ఉన్నారు. ఎందుకు? యవనస్తులుగా ఉన్నారు కనుక వాళ్ళ ఆశ దేవుని పట్ల నెరవేరుస్తున్నారు. దేవుడు దానిని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగే యవన కాలంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన కాలం వరకు, అనగా అబ్రహాము కాలం నుండి యేసు ప్రభు కాలం వరకు ఎందరో యవనస్తులు అయినటువంటి ప్రవక్తలు, భక్తులు, ఇంకా యాజకులు ఎందరో యవన కాలంలోనే సేవను ప్రారంభించారు. అబ్రహాము, దావీదు, మోషే, యోనా, సంసోను, ఇంకా ఎందరో యవన కాలంలోనే సేవను ప్రారంభించారు. వీళ్ళందరూ కూడా చక్కని సేవన చేసి, అబ్రహాము ఉన్నాడంటే మామూలు విశ్వాసియా? కానీ వీళ్ళందరూ ఏదో తప్పిదమ చేశారు, ఏదో పొరపాటు చేశారు. ఎందుకు? వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులే. అయితే వారి తప్పిదము తెలుసుకొని మరలా తర్వాత వెనక్కి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అంటే అబ్రహాముకి ఎటువంటి టైటిల్ ఇచ్చాడు దేవుడు? విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. దావీదు మహారాజు ఎంతో పెద్ద పొరపాటు చేశాడు. దావీదు మహారాజు క్షమించలేని మానవుడు క్షమించరు. కానీ అయ్యా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదములు చెంతకు వెళితే ఆయన క్షమించాడు. ఏమిటైతే ఇచ్చాడు ఆయనకి? నా హృదయానుసారుడు దావీదు. అలాగే మోషే గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలీయులకు మోషే మించిన ప్రవక్త మరొకడు లేడు. ఆయన కూడా పొరపాటు చేశాడు. ఆయన కూడా తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయన క్షమించాడు. యోనా ఇటువంటి గొప్ప ప్రవక్త. యోనా దేవుడు ఒక దిక్కు వెళ్ళమంటే మరో దిక్కు వెళ్ళాడు. ఏమైంది ఫలితం? సముద్ర భూగర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆ మాసు, ఆ మురికి, ఆ అంతా ముఖానికి చుట్టుకొని ఊపిరి తిరగలేని పరిస్థితులలో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, ప్రభువా నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు పంపించాడండి తిమింగలాన్ని. అప్పుడు సిప్పి మీద ఉరకగానే తిమింగలము కడుపులోకి వెళ్ళిపోలే. చేసిన తప్పులు తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలి ఎవరైనా. అలాగే అందరూ కూడా వారి తప్పుని తెలుసుకుని మరలా దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని పాప క్షమాపణ అడిగారు. దేవుడు వారిని క్షమించాడు. మనం కూడా అంతే. యాజకుడైనా, ప్రవక్త అయినా, సేవకుడైనా, విశ్వాసి అయినా మనము తప్పులు చేస్తాం. కానీ క్రైస్తవులమైనటువంటి మనం అన్యులకు లేనటువంటి ధన్యత ఏమిటి? తిరిగి మరలా పశ్చాత్తాపడటం, తగ్గించుకోవటం. అంతేకాని నేను పడితే పడ్డాను, నా కాళ్ళే పైన ఉన్నాయి అంటే ఏమైపోయాడు సంసోను? సంసోను కూడా పశ్చాత్తాపడ్డాడు. అయితే కాలము దుర్యోదయం అయిపోయింది, కాలం అంతమైపోయింది. అయినా సంసోను కూడా ప్రభువా నన్ను క్షమించు. అప్పటికే కళ్ళు కూడా వెలికేశారు. క్షమించాడు దేవుడు, కానీ జీవించే అవకాశం లేదు. క్షమించాడు. దేనికైతే నన్ను నిర్మించావో, ఈ ఫిలిష్తీయులను అందరిని హతమ చేయడానికి నన్ను నిర్మించావు కనుక నా తప్పును క్షమించి ఒక్కసారి నాకు పూర్వపు శక్తిని ఇయ్యి అన్నాడు. దేవుడు శ్రమించి ఆ పూర్వపు శక్తిని ఇచ్చాడు. వాళ్ళందరినీ తను జీవించిన ముందు యవన కాలములో ఉన్న కాలములో చంపిన వారి కంటే సంఖ్య, ఆ రోజు చంపిన వారి సంఖ్య చాలా చాలా ఎక్కువ. అందరిని చంపి చనిపోయాడు. అయితే సంసోను క్షమించమని అడిగాడు కనుక ఆయన పేరు ఇక్కడ భూలోకంలో జీవించలేకపోవచ్చు. ఆయన పేరు దేవుని జీవ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పశ్చాత్తాపపడాలి. ప్రతి ఒక్కరూ మనుష్యులమే. పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తే
తప్పనిసరిగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, క్షమించండి, నీళ్ళతో అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తులందరూ కూడా బైబిల్లో రాసినట్లుగా తప్పుదాలు తెలుసుకున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని యేసయ్య గ్రంథంలో ఉంది. 40-30లో తొట్టిల్లారు, మరి తిరిగి వచ్చారు, దేవుని క్షమను కోరుకున్నారు, మరలా మంచిగా సేవను ప్రారంభించారు. అయితే వీరందరూ కూడా ఏదో ఒక తప్పు చేసిన వారే. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు అన్నాడు. ఏ తప్పుని, ఏ పాపము కానీ ఉన్నట్టు చేసినట్లు బైబిల్లో రాయబడలేదు. ఎవరో గెస్ చేస్తారు కదా, మానవుల గురించి చెప్తున్నా. ఏసేపు ఏ పాపము చేసినట్లుగా బైబిల్లో రాయబడలేదు. ఆయన కూడా చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోసేపు, జోషేపు ఏ తప్పిదము చేసి చేయని వాడిగా, ఏ పాపము లేని వాడిగా బైబిల్ చూపించింది. అయితే యోసేపు జన్మతః పాపి, ప్రతి ఒక్కరికి జన్మతః పాపి, కర్మతః పాపి అని 2 పాపాలు తప్పనిసరిగా ఉంటాయి. మన జన్మలోనే పాపం ఉంది. ఎందుకు? మన నరులను కనుక. అలాగే మన పెరిగి పెద్దయిన తర్వాత మన చేసిన పాప దోషములను బట్టి పాపాలు పెరుగుతూ ఉంటాయి. కానీ యోసేపుకి అటువంటి వేరే పాపం లేదు, ఒకే ఒక పాపం. ఏది? అది జన్మతః పాపం. వేరే పాపం ఆయనకి అంటలేదు. నా యందు పాపముందని ఎవరు స్థాపించగలరు అంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జననం పరిశుద్ధమైనది, ఆయన నడవడిక పరిశుద్ధమైనది, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి, ఆయన మరణం అతి పరిశుద్ధమైనది. ఆయన జనంలో పరిశుద్ధత, ఆయన నడతలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన ఉమ్ములో పరిశుద్ధత, ఆయన మరణములో పరిశుద్ధత. ఈయన దేవుడు. మరి ఈ యోసేపు ఎవరు? మనలాంటి మానవుడే. ఆ జన్మతః పాపము తప్పించి వేరే పాపం చేసినట్టు బైబిల్లో ఎక్కడా రాయలేదు. యేసుపు చరిత్రలో కూడా అనే ఒక బుక్ ఉంది ఆయన కోసం ప్రత్యేకంగా. దాంట్లో కూడా ఆయన తప్పు చేసినట్లు రాయబడలేదు. మానవుడైనటువంటి వాడు జనన పాపం, మరణ పాపం ఇవి ఉంటాయి. కానీ వీనికి మాత్రం ఒకే ఒక పాపం ఉంది. ఈ యోసేపు గురించి ఈరోజు సమయం అప్పుడే సగం అయింది, కానీ కొద్దిగానే ఉంది కనుక యోసేపు గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోసేపు గురించి మనము వాక్యం విన్నప్పటి నుంచి, మనకు తెలిసినప్పటి నుంచి ఎన్నో పర్యాయములు మనం వింటూ ఉన్నాము. మరలా ఒకసారి ఇందాము. నా సమయానికి నేను ముగిస్తాను. ఇంకా నాకు 15 నిమిషాలు, ఇంకా నాకు 20 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు యవన కాలము నుండి మనం చూస్తే ఆదికాండము 37వ అధ్యాయమును చూస్తే చదవక్కర్లేదమ్మా, ఇంపార్టెంట్ ఏదో నుండి చదువుతాం. యోసేపు 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి అయిన యాకోబుతోనూ తన అన్నలతోనూ కానానులో గొర్రెల మందను కాస్తూ ఉండేవాడు. యాకోబు ఆయన వృద్ధాపంలో పుట్టినవాడు యోసేపు. అందుకని యోసేపు అంటే తన అన్నలు, తనతో సహోదరుల కంటే ఎక్కువ యోసేపును ప్రేమించాడు. చిన్నవాడని, తర్వాత ఆయనకి వృద్ధాపంలో పుట్టినవాడని. మరి తన సహోదరులు కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు. దానిని బట్టి తన సహోదరులందరూ యోసేపు మీద అసూయపడేవారు. అయితే యోసేపు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండేవాడు. అలాగే దేవుడు కూడా యోసేపును ప్రేమించి కొన్ని తలాంతులను ఆయనకి ఇచ్చాడు. ఏమిటి ఆ తలాంతులు అంటే? కలలు గనే తలాంతులు, లేక కలలు గని కలకు భావం
చెప్పే తలంతులను యెహోవా ఆయనకి అప్పచెప్పాడు. ఇదే అధ్యాయంలో 37వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆయన కలలు కనటం, ఆ కళలకి భావం చెప్పడం ఉంటుంది. ఒకసారి చదువుతామమ్మా. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. నీ పనలు నా పనచును చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. సరిపోద్దమ్మా. యేసేపు ఆ చిన్న వయసులో కలలు కనేవాడు, కలంకము లేనివాడు. ఆ కలలు కని తన అన్నలు సంతోషిస్తారని తన అన్నలకి తన తండ్రికి చెప్పేవాడు. దాన్ని బట్టి వాడు సంతోషించకపోగా ఈయన మీద ఈర్షపడేవారు, పగని పెంచుకున్నారు. పగని పెంచుకుని ఈ కలలు ఎప్పుడైతే చెప్పాడో మరింకా యేసేపు మీద పగ పెంచుకొని ఈ యేసేపు మీద ఉన్న ప్రేమ, యేసేపు మీద ఉన్న ప్రేమ కాదు కానీ ద్వేషాన్ని పెంచుకున్నారు. అయితే తన తండ్రి యేసేపుని అమితముగా ప్రేమించాడు. ఆయనకు ఉన్న ప్రేమ వెల్లడిపరచడానికి ఆయనకి అప్పట్లో ఒక నిలువుటంగిని పుట్టించాడు. చాలా ఖరీదైన అంగి, అద్దాలతో కూడుకున్న అంగి, అందమైన అంగి, ఒక అంగీని పుట్టించాడు. వీళ్ళ మీద ఈ కలలగంటన్నా దాని గురించి తన అన్నలకి ఎంతో పగుంటే మరలా యాకోబు చేసిన పని ఏంటి? ఇంకా వాళ్ళు అందరినీ తప్పించి ఈయనకి ప్రత్యేకంగా ఒక మంచి అందమైన వస్త్రం, అందమైన అంగీని కుట్టించాడు. ఎప్పుడైతే ఇది కుట్టించాడు, విచిత్రమైనది అట. అటువంటి అంగీని కుట్టించాడు. చూడు, మాకు ఎంతకాలం బట్టి ఉన్నాము, ఏమీ లేదు, నిన్న కాక మొన్న పుట్టాడు, వీడికి అంగీని కుట్టించాడని వారు పగ ద్వేషం ఇంకా పెంచుకున్నాడు. అంగీని తన కొరకు పుట్టించాడు. వీటన్నిటిని బట్టి వాడు మనసులో ద్వేషము, పగ ఏవేవో పెంచుకొని ఎప్పుడు వీడిని వేసేద్దాం అనే సమయం వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ సమయము రానే వచ్చింది. తండ్రి యేసేపుని పిలిచి ఒకరోజు, యేసేపు ఇదిగో ఈ యొక్క అన్నమును తీసుకుని వెళ్ళి, ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి, ఈ ఆహారం మూటలను తీసుకువెళ్ళి మీ అన్నలు ఎడారిలో లేక అడవిలో గొర్రెల మందలను మేపుతూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిరా అని పంపించాడు. ఆయన పంపిస్తే వీళ్ళు వెతుక్కుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ అన్నలు దూరాన్ని చూశారండి. దూరాన్ని చూసి, ఒరే వస్తా ఉన్నాడు రా. ఎవరు? అలాగని వాడు వస్తా ఉన్నాడు. మనకు సమయం దొరికింది, ఇదే సమయం, మనం వీడిని చంపేద్దాం, అంతే చంపేద్దాం అనుకున్నారు. అనుకుని అన్నలు దూరం నుండి చూసి పసిగట్టి కలలుగానే వాడు వస్తున్నాడు, ఏమైనా సరే వీళ్ళని చంపేద్దాం అని దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. నా అన్నల దగ్గరికి నేను వెళ్తే, ఒరే చిన్నోడా, ఇంత అలిసిపోయి ఇచ్చావా, ఇంత చెమట పట్టావా, ఇంత కష్టపడ్డావా, వచ్చావా నాయన, కూర్చోవరా అని అంటారేమో నా అన్నలు అనుకున్నాడు. కానీ రాగానే దగ్గరికి వచ్చిన తరువాత వెంటనే ఏం చేశారు? టక అతను ఆహారం తీసుకున్నారండి. ఐరాణి ఆహారం వల్ల ఆహారం తీసుకుని పక్కన పెట్టారు. తను ఫస్ట్ నిలువుటంగిని తీసేశారు. నిలువుటంగిని తీసేసి ఒకసారి చూద్దామా ఈ వాక్యం త్వరగా. 37, 23, 25. యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు యేసేపు అంగీని, ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడదీశారండి. సరిపోద్దమ్మా. ఆ గుంటలో నీళ్ళు లేని గుంటలో పడేసి కాళ్ళు చేతులు కట్టేసి గుంటలో పడేసి ఎటువంటి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఒరే, నీవు మమ్మల్ని వెళ్తావా? దేవుడు నీకు కళనిచ్చాడా? మేమందరం నీకు బానిసలమా? మా పనులు వచ్చి నీకు శాస్త్రంగా పడతాయా? మేము మా మీద నీవు రాజ్యము చేస్తావా అని హేళన చేస్తా ఉన్నారు. యేసేపు ఎంత దుఃఖించుంటాడో. నీవు మా తమ్ముడివే కాదురా, నువ్వు దుర్మార్గుడవు, అనవసరంగా నా తండ్రి కొడుకును పుట్టావు, నువ్వు పుట్టినప్పటి నుంచే మా తండ్రి మమ్మల్ని ప్రేమించడం మానేశాడు. నిజంగా యేసేపు ఆ చిన్న వయసులో ఎంత బాధపడి ఉంటాడండి. నువ్వు ఎవరైనా మిమ్మల్ని నువ్వు నా చెల్లివే కాదు, నువ్వు నా అన్నవే కాదు, నువ్వు నా తమ్ముడే కాదంటే మనం ఏమైపోతాం, ఎంత బాధపడతాం. ఆ బాధలో
యేసేపు అలా అందరూ తిడుతుంటే యేసేపు పిల్లవాడు ఏం కాదు, ఈజ్ ఎ టీనేజర్, 17 years old, 17 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆయన, దాదాపు ఇంటర్మీడియట్ చదువుతున్న వయసు. మరి ఆయన కూడా నోరిపితే మాట్లాడలేడా? సరైన వయసు. ఆయన తిట్టడం మొదలెడితే 1 గంట తిట్టలేని బూతి తిట్టకుండా తిట్టగలడు. కానీ యేసేపు మాట్లాడలే, మౌనంగా ఉండిపోయాడు, బదులు చెప్పలేదు. ఆ పక్క నుంచి ఒకరు గుద్దితే, ఈ పక్క నుంచి మరొకరు గుద్దితే, ఒకరు గెడ్డం పెగితే, మరొకరు ముళ్ళ గిరెడ్డం పెడితే, మరి ఇంకొకరు వెనకాల నిన్ను తన్నుతే, ఉమ్ము వేస్తే నోరు మీద పలేదు ఆయన, బదులు చెప్పలేదు ఆయన. ఈయన కూడా గుంటలు, ఎవరు చెప్పలేదు? యేసు ప్రభు. ఈయన కూడా గుంటలో ఉండి ఎందుకు నా అన్నలు ఇట్లా చేస్తా ఉన్నారు? ఆయన అంటాడు, శిలువ మీద ఉండి అపహాసించారు ఆయన, నీవు రాజువా, నీవు యూదుల రాజువా, యూదులు నేర్తావా, యూదుల రాజు అయితే దిగిరా అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, ఎందుకు నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకు? ప్రేమ, మన మీద ఉన్న ఆయనకు ప్రేమ. ఈయన గుంటలో ఉండి ఇంత అపహాస్యం చేస్తూ ఏలన చేస్తా ఉంటే ఈయన కూడా మారు పలకలే, బదులు చెప్పలేదు. ఎందుకు? ఆ అన్నల మీద ఉన్న ప్రేమ, మమకారము. మౌనుగా ఉన్నాడు, మాటలు రానివాడా, 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు మౌనుగా ఉండి ఆయన భరించాడండి, భరించాడు. అప్పుడు యేసేపు చదువమ్మప్పుడు యేసు ప్రభుని కూడా 37 అధ్యాయము 28వ వచనం. ఒకరు వెళ్ళిపోవాలి. ఆ గుంటలో పడేసిన తర్వాత ఆ గంటలో ఆయన గుంటలో చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు రూబేన్ అనేటువంటి పెద్దోడు, ఎందుకురా మన చేతికి మెట్టంటుకోవద్దు, వీడిని అమ్మేద్దాం. ఆయన చూశారు ఎవరిని? వాళ్ళు వస్తున్నారు, ఇస్మాయిలీలు. ఎవరిని? బానిసలను కొనుక్కునేవారు. అప్పుడు బానిసల ట్రేడింగ్ ఉండేది, స్లేవ్స్ ట్రేడింగ్, బానిసలను కొనుగోలు, అమ్మటం, కొనటం. వాళ్ళని చూసి వీడికి ఆశ కలిగింది, వీడిని అమ్మేద్దాం, ఒకే పెట్టకు 2 దెబ్బలు, వీడు పోతాడు, మనకి డబ్బు వస్తుంది అని. అప్పుడు 37 మితిమైన వర్తకులు ఆ మీదికి వెళ్ళిచుండగా పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు 20 తులముల వెండి నాణెములకు ఆయనని అమ్మివేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆగండి, ఎన్ని? 20. యేసు ప్రభుని ఎన్ని తులాలుగా అమ్మేశారు? ఇస్కరియోతు 30. అంటే వందల వేల సంవత్సరాల తర్వాత మరి రేట్లు అలాగే ఉంటాయా? అప్పుడు మనం మేకని 200 కొండి, ఇప్పుడు 20,000 ఏమో, 20,000. అప్పుడు 20,000 నాలుగు అమ్మేశారు. ఇప్పుడు యేసు ప్రభువుని 30,000 నాలుగు అమ్మేశారు. అందుకే బైబిల్ విశ్లేషకులు అంటూ ఉంటారు, యేసు ప్రభుకి యేసుకి కాస్త దగ్గర సంబంధం ఉంది. నిజమే. అందుకే యేసేపు చదవం అప్పుడు ఐగుప్తునకు తీసుకుని పోయి తిరిగి వచ్చినప్పుడు సరిపోతుంది. ఇంకెంత మనకు తెలిసిందే కదా. ఆదికాండము 39:1 చదువుదాం. యేసేపును ఐగుప్తుని తీసుకుని వచ్చినప్పుడు ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతినైన పొతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీయుల అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తుని. సరిపోతుందమ్మా. ఈయన బానిసలు తీసుకొచ్చి బానిసగా ఇక్కడ అమ్మబడ్డాడు. ఇక్కడ ఈయన ఫరోకు దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి ఐగుప్తీయునికి అమ్మేశాడు. ఐగుప్తుని కొనుక్కున్నాడు, ఆయనలోకి తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకుని వచ్చాడు? బానిసగా తీసుకుని వచ్చాడు. బానిస అంటే ఎట్లా ఉండదు? ఏ పని చెప్తే ఆ పని చేయాలి. బానిసకి పని మనిషికి ఏంటి తేడా? పని మనిషి మన పనికి వెళ్ళినప్పుడు మనకి ఏదో పని చెప్తారు, మనకి ఇష్టం లేని పని చెప్తారు, మనకి ఒక హక్కు ఉంటుంది, నేను ఈ పని చేయను, మీకుంటే చేయించుకోలేకపోతే మన. కానీ బానిస అనడానికి లేదు. ఏ పని చెప్పినా చేయవలసిందే. బాత్రూమ్లు కడుగు, పశువులను కడగటమే, పశువులకు మేత పెట్టు. ఇది ఇలాగా బానిసగా ఆయనని అమ్మివేశారు. ఏదైనా పని చేయటం. వీడికి జీతం ఉండదండి. జీతం ఉంటుందా? బానిసలకి ఉండదు. మనకి పని చేస్తే 40 షెకెళ్ళు,
70 షెకెళ్ళు మనకు వస్తాయి. కానీ యోసేపుకి జీతం లేదు. ఏంటి అతనికి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి స్థలం, రొట్టి కపడా మకాన్, అంతే. ఆయనకి ఎన్ని సంవత్సరాలు పని చేసినా నాకు రూపాయి పెంచు అనడానికి హక్కు లేదు. ఇంకైంది పని చేయటమే. ఇటువంటి పరిస్థితుల్లో యవనస్తుడైనటువంటి యోసేపు బానిసగా కాక బాధ్యతగా పనిచేశాడండి. ప్రతి యవనస్తుడి జీవితంలో పాటించవలసినవి 3 ఉన్నాయి. ప్రతి మానవుని జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి 3 అని మనం చెప్పుకున్నాం కదా. ప్రతి మానవుని జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి 3 ఉన్నాయి. 3 ఏమిటనుకున్నాం? 1 ప్రాణం, 2 సమయం, 3 యవన ప్రాయం. యవన ప్రాయములో పాటించవలసినవి కూడా 3 ఉన్నాయి. 3 ఉంటే ఏమిటా 3 అంటే? 1 నిపుణత, 2 నిబద్ధత, 3 పరిశుద్ధత. యవనమైనటువంటి యవనస్తుడు ఈ 3 పాటించగలిగితే తన జీవితంలో దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలడు. తన పనిలో నిపుణత గలవాని సూచితేవా అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుట నిలబడతాడు. ఏమిటి ఈ 3 యవనస్తుడికి ఉంటే? 1 నిపుణత, పనిలో నిపుణత కలిగి ఉండాలి. పనిలో నిపుణత అంటే చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, తక్కువ జీతమైనా సరే, ఎక్కువ జీతమైనా సరే, జీతాన్ని బట్టి పని చేయకూడదు. తన బాధ్యతను నెరవేర్చేవాడుగా ఉండాలి. తన పనిని చేసుకునేవాడిలా ఉండాలి. ఆ రీతిగా ఆ నిపుణతను అతను నిలబెట్టుకున్నాడు యోసేపు. మన మూల వాక్యం ఏంటి? ఆ వాక్యం ఏంటి? పనిలో నిపుణత కలిగిన వారిని చూచితవా అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుని ఎదుట నిలబడగలుగుతారు. ఆ రీతిగా ఆయన పని చేశాడు. 2వదిగా నిబద్ధత, అనగా మనలో శ్రద్ధ చూపించాలి. పనిలో ఏంటండి? శ్రద్ధ చూపించాలి. నిబద్ధత అంటే శ్రద్ధ కలిగి పని చేయవాడు. సామెతలు 14లో ఏముంది? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును. అతని శ్రద్ధే తనకి ఐశ్వర్యానికి మూల కారణం. శ్రద్ధగా పనిచేస్తూ ఉంటే ఆయన దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఇవన్నీ కూడా ఆ రీతిగా పనిచేయడం దాన్ని బట్టి యోసేపును గమనించిన ఐగుప్తుడైన తన యజమానుడు ఆయనని పరిశీలిస్తూ ఉన్నాడు. ఇతను బానిస, ఎంత బాగా పనిచేస్తున్నాడు, ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాడు, నేను ఒక పని చేస్తే 10 పనులు చేస్తా ఉన్నాడు అని గమనించాడు. గమనించే తన పనిలో నిపుణత చూపిస్తాడు, తన పనిలో నిబద్ధత చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన గమనించి తర్వాత ఇంకోటి ఉంది, గమనిస్తూ ఉన్నాడు. యోసేపు తన ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుండి యోసేపును బట్టి ఆ ఇంటి యజమానుని దేవుడు ఆశీర్వదించాడు. ఏంది చేతంటే దేవుడు యేసుకు తోడై ఉండేను గనుక ఆశీర్వదించాడు. వీటన్నిటిని గమనిస్తున్నటువంటి ఆ ఐగుప్తుడు తన ఇంటి అంతటి మీద అధికారిగా ఆయనని నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనిగా నియమించాడండి? అధికారిగా. ఏ స్థితిలో అక్కడికి వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. తన పనిలో నిపుణత గలవాణిని చూసితవా అల్పులైన వారు ఎదుట కాదు గాని వాడు రాజుల ఎదుట నిలవబడును. బానిసగా వెళ్ళిన వాడు ఎలా ఉన్నాడు? ఇంటిలో అధికారిగా ఉన్నాడు. అధికారిగా అతను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వది పరిశుద్ధత. ఇది చదవటానికి చెప్పటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దీన్ని పాటించటానికి ఎలా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది ఈ పరిశుద్ధత. యోసేపు గుణవంతుడు, రూపవంతుడు, అందమైన వాడు, అనుభవ కలవైన వాడు. ఇటువంటి వాడిని ఆ ఇంటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన ఐగుప్తురాలైనటువంటి భార్య చూసి కన్ను వేస్తే కానీ ఒకటండి, ఐగుప్తుని భార్య కూడా ఏమి మామూలు స్త్రీ కాదు. ఇక్కడ బైబిల్లో రాయలేకపోవచ్చు. మీరు ఎప్పుడైనా ఆయన గురించి యోసేపు పుస్తకం ప్రత్యేకంగా చదివితే ఆమె కూడా మంచి అందమైన స్త్రీ, మంచి రూపవతి, మంచి కళగా ఉండే వ్యక్తి ఆమె కూడా. కానీ మనం ఇక్కడ రాయబడింది అంటే అందమైన వాడు, రూపవంతుడు అని యోసేపు గురించి రాయబడింది. కానీ అంతకంటే కూడా సమానంగా ఉన్నటువంటి ఆమెను
ఆమెను చూస్తా ఉన్నాడు. కానీ యేసేపు హృదయంలో ఏ చెడు ఆలోచన లేదు, ఆయనకి ఆ బుద్ధి లేదు. కానీ ఇతను ఎప్పుడు అయితే చూస్తా ఉందో ఈవిడ కన్ను యేసేపు మీద పడింది. చదువుతామా? అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పెను. అయితే అతడు గొప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అని చెప్పాడు. నిజంగా అప్పుడు ఆవిడ ఎప్పుడైతే నువ్వు నా రా అని పట్టుకొని నన్ను సైనించు అని పచ్చిగా చెప్పినప్పుడు కూడా ఆయన నిజంగా యవనస్తుడు ఇంత అందమైన అవకాశం నాకు దొరుకుతుందా అనుకుంటారు. లోకంలో ఏ యవనస్తుడైనా అదే అవకాశం సంసోనుకు కలిగి ఉంటే ఏముందుడు, ఎలా ఉందుడు, మరో రకంగా ఉండును. కానీ యేసేపు అట్లా చేయలేదు. మరి ఆది మానవులైనటువంటి హవ్వ చూడటానికి అందముగాను, ఆ పండు చూసినప్పుడు చూడటానికి అందముగాను, ఇంకా శృంగారముగాను, రమ్యమైనదిగాను ఉంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అన్ని చెట్లు పంటను తిను కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అంటే విన్నదా? దేవుడు మాటను ధిక్కరించింది. ఇక్కడ ఈయన యేసేపు ఏమన్నాడండి, ఈ దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందనా అన్నాడు యేసేపు. సమయం వచ్చినప్పుడు బైబిల్లో రాసినట్లుగా నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపో. అది జ్ఞాపకం చేసుకున్న యేసేపు ఆమె రూపము కనపడలే, ఆమె అందము కనపడలే, ఆమె డబ్బు కనపడలేదు. అక్కడ నుండి పారిపోయాడు. పారిపోతే ఊరుకుంటుందా? మగోళ్ళు అబద్ధం ఆడితే దడికెట్టినట్టు ఉంటుందట, ఆడోళ్ళు అబద్ధం ఆడితే కాంక్రీట్ కట్టినట్టు ఉంటుందట. అతను ఏమైతే బలాత్కారం చేస్తా ఉందో అతను తన పై వస్త్రం ఆమె చేతిలో వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోతే ఉక్రోసం వచ్చింది. నా కోరికను కాదనే ఉక్రోసం వచ్చి భర్త వచ్చిన వెంటనే, ఇదిగో నువ్వు తీసుకొచ్చావు కదా ఒక హెబ్రీయుడిని, ఎటువంటి పని చేశాడు చూడు, నన్ను బలాత్కారం చేయబోయాడు, నేను పట్టుకుంటే తన వస్త్రం వదిలిపెట్టి పారిపోయాడు. ఇంకా అతను ఎంత యథార్థవంతుడు, కానీ ఆయన మర్చిపోయాడు. ఎందుకు ఎలా నిలబడింది హోమ్ మినిస్టర్, ఇంకా తిరిగేయలేక అలా చేశాడా అని తీసుకెళ్లి సరసాల్లో పడేశాడు. సరసాల్లో పడేసిన తర్వాత అక్కడ కూడా దేవుడు ఆయనకి తోడైండును కనుక ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతును అక్కడ వినియోగించాడు. అక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తులు పానదాయకుని దాన్ని బట్టి, ఆ కళను చెప్పిన భావాన్ని బట్టి అతను బయటికి వెళ్ళాడు. అతను ఫరో దగ్గరికి వెళ్ళిన 2 సంవత్సరముల తర్వాత ఫరోకు కూడా అటువంటి ఒక కళ వచ్చింది. అప్పుడు ఫరో అయినటువంటి రాజు బాధపడుతూ ఉంటే ఈ పానదాయకుడు చెప్పాడు, జైల్లో ఒకడు ఉన్నాడండి, ఒక యవనస్తుడు ఉన్నాడండి, అతను కళలకు భావం చెప్తాడంటే ఇమీడియట్గా తను తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టారు. ఎవరి దగ్గర నిలబెట్టారు? రాజు దగ్గర నిలబెట్టారు. ఎటువంటి వాడిని? బానిసని, అందరి చేత బాధింపబడి గుంటలో వేసిబడి అవమానాలు పడినటువంటి వాడిని తీసుకుని వచ్చి రాజు దగ్గర నిలబెట్టారు. రాజు దగ్గర నిలబెడితే ఎటువంటి స్థితిలో నిలబెట్టారు? రాజు ఎటువంటి స్థితిలో నిలబెట్టారండి ఆయన్ని? తన పనిలో నిపుణత గలవారిని సూచిత మూలవాక్యం, అల్పులైన వారి ఎదుట కాదు, వారు రాజుల ఎదుటనే నిలుచును. రాజుల ఎదుటనే నిలుచును. ఈయన రాజుల ఎదుట నిలబడలేదు, కానీ నిలబడమే కాదు కానీ రాజుగా నిలబడ్డాడు. వాక్యం ఒకసారి చదువుతామా? రాజుగా నిలబడ్డాడండి. ఆదికాండము 49:22 చదివి మనం ముగించుకుందాం. 49:22 అతను రాజుగా నిలబడ్డాడు. యేసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, తన రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపించును. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసేపు ఎటువంటి వాడు? ఫలించేడు కొమ్మ. ఎక్కడ ఫలించేడు కొమ్మ? ఊట వద్ద ఫలించేడు కొమ్మ. ఊట ఉంటేనే కొమ్మ ఫలిస్తుంది. అడవులో మనం చూసినప్పుడు కొన్ని మొక్కలు వేపుగా ఎదుగుతూ ఉంటాయి, మళ్ళా కొన్ని రోజులు చూసిన తర్వాత వాడిపోతూ ఉంటాయి. ఎందుకు? ఆ ఊట ఆగిపోతుంది. కానీ యేసేపు కొమ్మ అట్లా కాదు, ఊట వద్ద ఫలించేటి కొమ్మ ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది. ఫలించి ఏమవుతుంది?
తన రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపిస్తూ ఉన్నాయి అని తన పేరు ప్రఖ్యాతలు నేమ్ అండ్ ఫేమ్ దేశాలు వ్యాపిస్తూ ఉన్నది. పరంజ్యోతి గారు సైకిల్ మీద చేసిన సేవక సైకిల్ మీద ఆగిపోయిందా? దేశాలు ఫ్లైట్ వరకు వెళ్ళింది. యూరప్ కంట్రీ అంతా తిరిగాడు, అమెరికా దేశం తిరిగాడు, అన్ని దేశాలు తిరిగాడు. వరల్డ్ వైడర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే యేసేపు కూడా మరి ఇంకా చదివితే ఎంతో రాజుగా ఉండి ఎన్నో మంచి పనులు చేసి తన దేశాన్ని, తన దేశంలో కరువు రాకుండా కాపాడి రాజు కేవలం ఆ సింహాసనానికి తప్ప కనవ ఇన్ని కూడా యేసేపు ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తాము. ఎందుచేత తన పనిలో నిపుణ చేత. యవనస్తులైనటువంటి ఎవరైనా సరే మనకి పనిలో ఏం కావాలి? నిపుణత కావాలి. తన పనిలో నిపుణత గలవారిని చూసితేవా అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిల్చును. రాజుల ఎదుట నిల్చును. అంతేకాదు రాజులాగా నిలిచాడండి యేసేపు ఫలించటి కొమ్మ. మనము కూడా యవన ప్రాయములో యవన కాలంలో ఉంటుండగా దేవుని అడుగు జాడలో నడిచి దేవుని యందు భయభక్తులు కలిగి యేసేపులాగా మనం ప్రవర్తిస్తే మనము కూడా ఒకానొక దినమున ఎవరి దగ్గర నిలబడతాం? రాజుల దగ్గర నిలబడతాము, రాజుగా నిలబడగలుగుతాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.